మీ బిజినెస్ కు ప్రజలకి మధ్య వారధిలా మేముంటాం. ప్రతిరోజు 1.5 వాచ్ అవర్స్ ఉన్న మా ఆదాన్ ఛానల్ ద్వారా మీ బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్ కి సంప్రదించండి. వెల్కమ్ టు ఆదాన్. నేను హరిత. మన సనాతన ధర్మంలో రోజువారీ మనం పాటించే కొన్ని కార్యక్రమాల్లో మనకి ప్రతి నిమిషం ఏదో ఒకటి డౌట్ఫుల్గానే కనిపిస్తుంది. అది ఎవరిని అడగాలో, ఎలా నివృత్తి చేసుకోవాలో మనకు చాలా విషయాల్లో కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది మన సనాతన ధర్మాన్ని మనం పాటిస్తున్నప్పుడు. అలాంటి కొన్ని విషయాల్ని ఈరోజు మన ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ మన డౌట్స్ అనేవి క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. శుభం యాదవ్. గురుగారు, జ్యోతిష్య శాస్త్రంలో ఇప్పటికే మీరు లాస్ట్ ఎపిసోడ్స్లో కొన్ని డౌట్స్ అనేవి క్లియర్ చేశారు. చాలా చక్కగా ఇప్పుడు ఈ తరానికి కూడా అర్థమయ్యేటట్టు చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పారు. అలాగే ఇంకా కాస్త డౌట్స్ ఉన్నాయి మాకు. అలానే జ్యోతిష్య శాస్త్రంలో నార్మల్గా గ్రహ దోషాలు ఉంటాయి కదా, గ్రహ దోషాలకి ఈ పరిహారాలు అంటే మంగళవారం వస్తే కందులు దానం చేయమని చెప్తారు, లేదు ఏదైనా గ్రహానికి సరిపడా నువ్వుల నూనెని అభిషేకం చేయండి అని చెప్తారు. అంటే ఈ లాజిక్ నాకు అర్థం కావట్లేదు గురుగారు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి మన ముందు తప్పు చేస్తున్నాడు, నువ్వు వెళ్ళే రూట్ కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ చేసుకోమని చెప్పి మనం చెప్తుంటాం. ఈవెన్ దో వాళ్ళు వినకపోయినప్పటికీ కూడా వాడు మనకి ఇష్టమైన పనులు చేస్తే మనం అలాగే జరుగుతుందిరా, నువ్వు నాకు ఇష్టమైన పనులు చేసినందువల్ల లాభం లేదు, నువ్వు వెళ్ళే దారి కరెక్ట్ కాదు అని చెప్తాం మనం. అలాంటిది మరి గ్రహాలని మనం వాళ్ళకి ఇష్టమైనవి చేసేసి మనం చేస్తూ ఉంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? అది ఎలా మనకి పనిచేస్తాయి అంటారు? ఇప్పుడు ఒక ఇష్యూ మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలమ్మా. ఏంటంటే గ్రహాలు అవి చేసే పనులు, అవి చేసే డ్యూటీస్ అవి మారవు. వాటికి లంచం ఇస్తే మనం చెప్పిన మాట ఏం వినం. ఐఎమ్ మేకింగ్ వెరీ క్లియర్. మనం ఇచ్చే పరిస్థితుల్లో కూడా మనం లేవు. గ్రహాలు ఎక్కడో ఉన్నాయి, దాని ప్రభావం మన మీద పడుతుంది, భూమి మీద పడుతుంది. భూమి మీద పడినప్పుడు ప్రకృతిలో వైపరీత్యాలు కనబడతాయి, ప్రకృతిలో మార్పు కనబడుతుంది, ప్రకృతిలో పాడి పంట వస్తుంది, మన తిన్న ఆహారం దొరుకుతుంది, సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, పొంగుతాయి, మనకు వనరులు ఏర్పడతాయి. ఆర్థిక వనరులు కాదు, జనరల్గా వనరులు అన్నీ ఏర్పడతాయి. మనిషి జీవనానికి కావాల్సిన ప్రతి ఒక్క వనరులు భూమి మీద ఏర్పడుతుందంటే కారణం అంటే ఈ 9 గ్రహాల యొక్క ప్రభావం భూమి మీద పడడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీన్ని మనం పంచాంగాలు మనం చూపిస్తుంటాం. పంచాంగాలు విశేషంగా చెప్తుంటాం కూడా. ఏమని, ఈ సంవత్సరం వర్షం బాగా పడుతుందనో, లేకపోతే ఈ సంవత్సరం వర్షం ఉండదనో, ఈ సంవత్సరం విపరీతమైన వైపరీత్యాలు జరుగుతాయనో మనం మాట్లాడుకున్నాం. మనకు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని ఇదే ఛానల్ చెప్పాం. అలాగే కరెక్ట్ డేట్తో సహా అదే రోజు జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే గ్రహం యొక్క ప్రభావాన్ని మనం భూమి మీద చూపించినప్పుడు గ్రహ ప్రభావము దాన్నే మనం ఆపలేని పరిస్థితి. అలాంటి మనిషి మీద పడినప్పుడు కూడా మనం ఆపే పరిస్థితి కాదు. అంటే మనం చెప్పిన మాట అవి వినవు, అవి రూల్స్ ఫాలో అవుతాయి, కరెక్ట్గా రూల్స్ ఫాలో అవుతాయి. మన మనుషులే మాట, మనమే రూల్స్ చేస్తాం, మనమే బ్రేక్ చేస్తుంటాం, అంతే తప్ప అవి చేయవు అలాగా. సో మనం ఏంటంటే గ్రహాలను ఎప్పుడైతే జ్యోతిష్యపరంగా స్టడీ చేస్తున్నప్పుడు ఫలానా కాంబినేషన్ ఆఫ్ ది ప్లానెట్స్ వచ్చినప్పుడు ఫలానా రకమైన ఇబ్బంది కలుగుతుంది, ఇటువంటి యోగం జరుగుతుంది మనం వివరంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే ఒక ఇబ్బంది కలగబోతుంది తెలిసినప్పుడు దాని రెమెడీ ఏంటి. ఇప్పుడు మనం కూడా స్టూడియోలో మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం, మనకు ఎండాకాలం వచ్చేసింది, విపరీతమైన వేడి ఉంది, దీని రెమెడీ ఏంటి? సున్నామూర్తి ఆపగలం మనం ఆపలేం. రెమెడీ ఏం చేద్దాం ఆలోచిస్తాం. పూర్వకాలం అంతా భరించేవాళ్ళు, ఇప్పుడు ఏమంటే దానికి రెమెడీస్ బోర్డు వచ్చేసాయి. ఏంటంటే మనం ఈ గదిలో ఉన్నంతకాలం ఆ వేడి తగలకుండా మనం ఏసీ వేసుకోగలుగుతాం. ఏసీ వేసుకుంటే మనం పర్మనెంట్ చేసుకోవాలి. అంటే ఆ ప్రభావం మన మీద పడకుండా మనం డెఫినెట్గా కొంత పాజిటివ్గా పనులు చేసుకోగలుగుతాం. ఈ గదిలో ఉన్నంతసేపు పనులు చేసుకోగలుగుతాం. అంటే ఏం చేస్తాం? సూర్యమూర్తిని ఆపేసాం మనమేనా? ఆయన వేడి ఉష్ణోగ్రత తగ్గించేసాం మనమేనా? ఏమీ చేయలేము. మనం చేసే పరిస్థితి కాదు మనకు. మనమే కాదు, ఏ గ్రహం యొక్క ఇంపాక్ట్ మనిషి మీద పడుతున్నా, ప్రకృతి మీద పడుతున్నా, దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. ఇట్ ఈస్ 100% కన్ఫర్మ్. అటువంటి పరిస్థితుల్లో గ్రహాల పరిస్థితి అలా ఉన్నప్పుడు మనం విశేషంగా ఏదో ఈ చిన్న పూజ చేసేస్తే అయిపోతుందా, మన దోషం నివృత్తి అవుతుందా అంటే, ఇది మనం చేస్తున్నాము అంటే ఏంటంటే ఆ పరిహారం చేస్తున్నాం అంటే దాని ప్రభావం ఇలా ఉన్నప్పుడు మన శరీరాన్ని దాన్ని ఎదుర్కొనే శక్తి మన దగ్గర ఉండాలి. ఆ అంటే ఏదైనా ఆ గ్రహ కాంబినేషన్లో మన జాతకరీత్యం ఫలానా సంగతి జరగబోతుందంటే దాన్ని ఎదిరించే శక్తి మనకు ఉండాలి. ఎదిరించే శక్తి లేకపోయినా దాన్ని ఎదుర్కొని మనం చేసుకునేంత మనకు అనుభవమైన ఉండాలి, లేకపోతే ఆ శక్తిని మన దగ్గర ఉండాలి. ఆ శక్తి మనలో ఉందా లేదా, మన శరీరానికి ఉందా లేదా అనేది లాజికల్గా, మీరు సైంటిఫిక్గా అడిగే కాబట్టి లాజికల్గా చెప్తాం. ఉందా అని చూస్తాం. మన శరీరానికి ఉండదు, ఎందుకంటే మన జాతక చక్రం ఒకటి ఉంటుంది కదా, ఆ చక్రంలో మన క్లారిటీ ఇచ్చేస్తుంది. ఫలానా దశలు వచ్చినప్పుడు మనకు శరీరం మీద
అప్స్ అండ్ డౌన్స్ జరుగుతాయి, మనసు మీద జరుగుతాయి, ఆలోచనలో జరుగుతాయి, అదేవిధంగా నడవడిలో జరుగుతాయి. రకరకాలుగా కొన్ని గ్రహాల కాంబినేషన్ వల్ల మనం అనుకున్న పనులు ఏమీ జరగకుండా అధోగతి పాలైపోతాం. ఇవన్నీ మన మనిషి యొక్క జాతకంలో మనం ఆల్రెడీ కొన్ని ఫిక్స్ చేసి ఉంచాం. ఈ కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఇలా జరుగుతాయని. ఆ కాంబినేషన్ వచ్చినప్పుడు ఇవి జరుగుతాయని తెలుస్తాయి, కానీ మనం మార్చలేం. కానీ దీన్ని ఎదుర్కొనే శక్తి మనకు కావాలి కదా. మనం బతకాలి కదా, జీవన విధానం ముందుకు వెళ్ళాలి కదా. ముందుకు వెళ్ళాలి, ఈ ప్రపంచంలో బతకాలి. ప్రపంచం బతికి అనుకున్న డెస్టినీ చేరాలి. చేరాలనుకున్నప్పుడు ఏంటి, డెస్టినీ ఎవడు కూడా మార్చలేరు. చేరాలనుకున్నప్పుడు ఏంటి, దీన్ని ఎదుర్కొనే శక్తి మన దగ్గర ఉండాలని కాబట్టి దానికి సంబంధించిన కాంబినేషన్స్తో మనం శక్తి పెంచుకోవడానికి మనలో మనం పెంచుకోవడానికి తప్ప గ్రహాలను మనం ఏమి ఆపలేమండి. అది చెప్పాలనుకున్న పాయింట్ ఇక్కడ. ఏదో మనం ఇక్కడ దానం ఇచ్చేసాం, ఇక్కడ ఏదో పూజ చేసి ఇక్కడ హోమం చేసేసాం. హోమం చేసి హోమం ద్వారా మంత్రం ద్వారా ఎప్పుడైతే చేస్తాం మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించి, ఒక భావన ప్రవేశించి, దాంతో అటువంటి ఏమైనా వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి, దాన్ని తప్పించుకునే ఆలోచన, ఇవన్నీ కూడా తప్పించుకునే పరిస్థితి మనకు లేదు, కానీ ఎదుర్కొనే శక్తి ఉంటుంది. మన శరీరానికి ఒక బలం వస్తుంది. ఏ బలం వస్తుంది, దాన్ని దాని ఎదురు నిలబడి ఆ కార్యాన్ని సిద్ధి చేసుకోవడానికి కావాల్సిన బలం వస్తుంది. ఒక్కొక్కసారి జరగనప్పుడు దాన్ని ముందు మనం ఓడిపోతాం. ఎంతమంది జీవితాల్లో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంత చేసినా ఎదగిన వాళ్ళు ఎంతమంది. నా దగ్గర కూడా చాలామంది క్లయింట్స్ వస్తుంటారు. వాళ్ళకి ఎన్ని చేసినా వర్కౌట్ కాదు. నేను 100 మంది జాతకం చెప్పానంటే కనీసం అందులో ఒక 5-6 10 మందికో మనం చెప్పినా కూడా అవ్వ వాళ్ళకి. ఒక్కొక్కసారి ఎంత ఎక్స్పర్ట్స్ ఎన్న పాయింట్ టు పాయింట్ చెప్తామని అంటామా, కనీసం 10 మందికైనా జరగకుండానే వాళ్ళు బాధపడుతూ వాళ్ళు ఉంటారు. ఎందుకుంటారు, ఉంటారు, ప్రతి దాంట్లో ఉంటారు. 10% డెఫిసిట్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే వాడు శరీరం సహకరించదు దానికి. ఆ అబ్బాయి కూడా మనం అనుకున్నట్టుగా సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఆ శక్తి ఉండాలి అది. సో మనం ఏ దానం ఇచ్చినా, ఏ పూజలు చేసినా, ఏ హోమం చేసినా, ఇవన్నీ ఆ ప్రభావితం చేయబోతున్న గ్రహాలని ఎదుర్కొనే శక్తి మనకు రావాలి. వస్తూ దాన్ని దాటుకునే అంత ఆ ఆలోచన కూడా రావాలి. ఆ ప్రాంతంలో మనం పడుతున్న ఇబ్బందులను బయటపడేలాగా దానికి ఒక ఆలోచన కూడా రావాలి. ఆ ఆలోచన రావాలనైనా ఇటువంటి ప్రతికూలత జరగబోతోందని సిద్ధాంతి గారు చెప్పారు. దీన్ని ఎదుర్కొనే శక్తి, దాన్ని దాటుకుంటూ మన జీవన విధానం గడపడానికి కావాల్సినంత ఆలోచన, ఇవన్నీ ఈ తండ్రి అని చెప్తూ ఒక హోమం చేసినా, యజ్ఞం చేసినా, దానం చేసినా, ఏం చేసినా సంకల్పం. చాలామందికి పెళ్ళిళ్ళు జరగవు, ఎంత చూసినా జరగవు. 30-35 ఏళ్ళు వచ్చేస్తాయి. మేము ఆ కార్యక్రమం చేయమని చెప్తాం. చేసేటప్పుడు శ్రద్ధ భక్తితో చేయమని చెప్తాం. అక్కడ హవనం చేయిస్తాం, హోమం చేస్తాం, అందులో అవిసు వేస్తాం, అందులో రకరకాల దినుసులు వేస్తాం, నవగ్రహాలకు సంబంధించింది చేసి పాశుపతం ఏదో చేస్తాం. చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా అక్కడ కూర్చుని ఆ హోమం చేసేటప్పుడు నాకు వివాహం జరగట్లేదు, గురువు గారి చేత ఇవి చేయిస్తున్నాను, ఆయన మాకు చేస్తున్నారు, ఆ ఏదైతే బంధనం ఆపుతుందో వివాహం గ్రహాన్ని నుండి వచ్చి బంధనం అది కొంచెం తొలగినట్టుగా, లేదంటే ఎదుర్కొని ముందుకెళ్ళే శక్తి నాకు ఇవ్వండి అనే కోరికతో చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు డెఫినెట్గా మీకు ఆన్సర్ దొరుకుతుంది. బట్ మనం చేసే ఏ పూజ వలన గ్రహ యొక్క ఇంపాక్ట్ మన మీద ఆగదు, ఇదైతే ష్యూర్. చేయడం వల్ల మనకు పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి అవసరం బలం ఉంటుంది కాబట్టి వీఆర్ సక్సెస్ఫుల్ అవుతాం. అది జరిగేది యాక్చువల్గా మనకి అక్కడ. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. శుభం బియాదు.